తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అమానుషం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అత్యాచార యత్నం చేశాడు ఓ పేషెంట్ అటెండర్ జమీర్ బాషా. అర్ధరాత్రి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలోని జనరల్ వార్డులో ఘటన జరిగింది. జహీర్ బాషాకు దయాశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు ప్రజలు. ఈ ఘటనతో ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా లోపాలు బయటపడ్డాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గూడూరు పోలీసులు. ఈ ఘటనపై అప్డేట్స్ మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో కఠిన చర్యలు తీసుకోవడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకుంటున్నారా? ఏదైతే తిరుపతి జిల్లా గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గత రాత్రి ఏదైతే 8 ఏళ్ల మైనర్ బాలిక పైన ఓ పేషెంట్ తాలూకు అటెండర్ జమీర్ బాషా అనేటువంటి వ్యక్తి అత్యాచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని గమనించినటువంటి చుట్టూ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా ఆసుపత్రిలో ఉండేటువంటి మరికొంతమంది పేషెంట్లు అతనికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించినటువంటి ఘటన. అయితే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో సైతం కూడా మైనర్ బాలికలకు కావచ్చు, మహిళలకు భద్రత లేదు అనేది పెద్ద ఎత్తున వినపడుతున్నటువంటి టాక్ గా చెప్పాలి. అక్కడ ఆ సమయంలో కనీసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీసం ఒక పీసీనన్నా ఉంచాలి అనేటువంటి డిమాండ్లు కూడా వినబడుతున్నాయి. ఈ విధంగా ఒక పేషెంట్ గా ఉన్నటువంటి మైనర్ బాలికకు సంబంధించినటువంటి బాలిక పైన చేసినటువంటి అత్యాచార ఘటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. అదేవిధంగా అతని పైన ఆగ్రహం వ్యక్తం చేసి కూడా దేవసం చేసినటువంటి ఘటన గూడూరులో నెలకొంది. ఓకే లోకేష్, థ్యాంక్ యూ.